నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, జీవితాలను సరైన మార్గంలో నడిపించుకోవాలన్న హోంమంత్రి అనిత. పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం సరికాదు, కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి. యువతను ఆకట్టుకున్న వైజాగ్ మారథాన్, డాన్సులతో అలరించిన చిన్న పెద్ద. ఎయిడ్స్ నివారణపై ఒంగోలులో అవగాహన ర్యాలీ, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు మార్గనిర్దేశకులని, అటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహితం చేయాలన్న ఉద్దేశంతో పోలీసు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్టు తెలియజేశారు. మాదక ద్రవ్యాల సంస్కృతి విస్తరించకుండా ఈగల్ విభాగం కృషి చేస్తుందని తెలిపారు. కష్టపడి ఈరోజు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ అక్కడి నుంచి మొదలవుతుంది, ఆల్టర్నేట్స్ ఎతకడం. సో నేనేమంటానంటే ఈరోజు మీరనే కాదమ్మా, నిజంగా ఒక్కొక్కసారి నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే ఈ డ్రగ్స్, గాంజా, ఈ రెండు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా దాని బేస్ డ్రగ్స్ మీద, గాంజా మీద ఉంటుంది. మాకు వచ్చే ఫోన్ కాల్స్, మాకు వచ్చే మెసేజెస్ కనుక మీరందరూ వింటే ఒక్క నిమిషం భయం వస్తుంది. తల్లి మెసేజ్ పెట్టింది నాకు, అమ్మ నా కొడుకు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, గాంజాకి అలవాటు పడిపోయాడు, దయచేసి మా వాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పేయండి. ఒక కన్న తల్లి కొడుకు అలా చేసాడని చెప్పి బయటకు వచ్చి ఇలా చెప్పగలుగుతుందంటే ఎంత బాధపడితే, ఎంత ఆవేదన చెందితే, తన కొడుకు భవిష్యత్తు పాడైపోతుంది, పోలీసుల చేతికి వెళ్తే ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఒక తల్లి అంత బాధపడుతుందంటే ఈ సిచ్యువేషన్ ఏ లెవెల్లోకి వెళ్ళిందో మీరు ఆలోచించాలి. ఈరోజు అనుకున్నాం గాంజా మీద ఏదో చేయాలి. బై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టాస్క్ ఇచ్చింది గాంజా. నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్ గాంజా గురించి ఇచ్చేసరికి భయపడ్డాం. బట్ దాన్ని ఇప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఒక ఈగల్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి సపరేట్ వింగ్ ఈ రోజు వరకు ఎవరు కూడా చేయలేదు. గాంజాకి సపరేట్ వింగ్ మోటివేషన్ లో భాగంగానే ఈ ఈగల్ టీమ్స్ ని కూడా, దానికి కూడా మీరే ఒక పేరు పెట్టాలేమో, మీరే ఒక సజెస్ట్ చేయాలేమో. మీ ప్రతి కాలేజ్ లోని కూడా ఒక ఈగల్ ఫోర్స్ ని పెట్టాలని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. ఈ రోజు ఏదైనా కాలేజ్ లో చదువుకుంటే ఒకటి ర్యాంకులు కాకుండా, అర్థమైంది కదా, రెండు ర్యాంకులు కాకుండా నా కాలేజ్ లో డ్రగ్స్ ఉండవు, డ్రగ్స్ దొరకవు అని ఒక బోర్డు పెట్టమనండి, ఎంతమంది వచ్చి క్యూ కడతారు? డ్రగ్ ఫ్రీ కాలేజ్, దానికి సర్టిఫికేషన్ ఇవ్వాల్సింది కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ కనుక ఆ కాలేజ్కి వస్తే ఆ కాలేజ్ ప్రైడ్ పెరుగుతుంది, ఆ కాలేజీలో అడ్మిషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తే మనం చేస్తుంటాం, అబ్బాయి కూర ఎంత బాగుంది, చికెన్ ఎంత బాగుంది, వాటి ఏమైనా ఎంజాయ్ చేస్తాం. ఈ డ్రగ్, గంజాయి అది మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంది, మన ఎంజాయ్మెంట్ గురించి మనం మొదలు పెడితే అది మిమ్మల్ని ఎంజాయ్ చేసే పొజిషన్కి వచ్చేసిందంటే మన లైఫ్ మన చేతిలో ఎందుకు ఉంటుంది? బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ అని చెప్పడానికి కూడా కారణం అదే. ఒక్కసారే కదా, ఏమైపోతుంది, అలవాటు అవ్వదులే, ఏదో అనుకుంటాం, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం చాలా కష్టం. కాబట్టి నేను చెప్పింది మీ ఒక్కరి గురించో కాదు. ఈరోజు మీరెళ్ళి ఒక 10 మందితో చెప్పుకునే పొజిషన్కి రావాలి. ఎందుకంటే యూఆర్ ఆల్ డాక్టర్స్. మీరు డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చిన వెంటనే మీరు డాక్టర్ అయినట్టే. అది కూడా డ్రోన్స్ని పెట్టుకొని ఈరోజు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాన్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చున్నాం. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు కానీ, గాంజా సరఫరా చేస్తున్నట్టు కానీ మీకు అనిపించిన వెంటనే విత్ ప్రూఫ్ కనుక మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు గవర్నమెంట్. సో ఈ రకంగా ఇనిషియేషన్స్ కూడా తీసుకున్నాం. ప్రత్యేకంగా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా ఈరోజు ఒక పెద్ద ర్యాలీ కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారు. సో మీరందరూ కూడా మాకు సహకరించండి. మీ భవిష్యత్తు గురించి, రాబోయే భవిష్యత్తు, ఎందుకంటే ఒక జనరేషన్ పోతుంది,
దయచేసి సీరియస్గా తీసుకోండి ఈ విషయం గురించి. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఒక మంచి డాక్టర్లుగానే కాదు, మీలో చాలా మందిని ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమందిని పొలిటీషియన్లుగా చూడాలని ఆశ కూడా. విద్యుత్ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు 5.5 నెలల్లో 15,485 కోట్ల పెనుభారం మోపారని, తిరిగి మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించడం దుర్మార్గమని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు 5.5 నెలల్లోనే మాట తప్పారని ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని అన్నారు. బెల్ట్ షాపుల మాఫియాను అరికట్టడం బెల్ట్ తీసినంత సులభం కాదని, అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తానని చెప్పి ఇప్పుడేమో వేలం వేసి మరీ షాపులు అప్పగించారని ఎద్దేవా చేశారు. మాకు చదువు చెప్పిన గురువులు కూడా సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళు, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా, పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004 ఉన్నప్పుడు కూడా రైల్వేకి మన జిల్లాలో కానీ గుంటకల్ దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళని అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే. 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనైనంత డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ, ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా, ఇంకోటి చేసినా, విమర్శించినా కూడా సద్విమర్శలుగా, ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా, ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళని, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళని, అట్లా నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా అదే విషయాన్ని నేను చెప్పాను. అందరికీ ఒక పేరు చెప్పలేదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని మీవన్నీ కూడా సూపర్ 6 హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ, మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం. నేను కట్టుబడి ఉన్నా. ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు, అందరినీ చెప్పినా. నేనే కాదు చెప్పింది, పత్రికలన్నీ ఘోషించినాయి. ఈనాడు చెప్పింది, జనతులు మద్యం వ్యాపారులు ఎట్లా ఇంటర్ఫేర్ అవుతా అని చెప్పి ఎలా చేసింది, జ్యోతి చెప్పింది, అన్ని పత్రికలు చెప్పినాయి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీటింగ్లో, పార్టీ మీటింగ్లో చెప్తాను, ఇవన్నీ జరుగుతా అంటే సహించేది లేదు అని చెప్పినాడు. అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఏమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామంది అంటే మేము చెప్పినామంతే. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. సభ్య సమాజం తలదించుకునేటట్లు వరుస లేకోకుండా, మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 6 సంవత్సరాలు పెద్దవాడు మాట్లాడితే అంతేకాదు సిగ్గు. మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమి కాదు, అంతకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉంది అంట. ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా కడకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు, మీరేం చేయాలని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని, ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు, అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని మాటల దాడులు ఏం మాట్లాడు. అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడు. ఈయన మాట్లాడేదే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి, అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా, వయస్సు ఈస్తం లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మధ్యలో మాట్లాడినే పోతారు. వాళ్ళు ఎవరిని మాట్లాడేసి ఇదే వాళ్ళ సంస్కృతి. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు.
మళ్ళా కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది. మాఫియాని తయారు చేసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. అమాయకులు పాపం, వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకుని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం. ప్రజాస్వామ్యం విశాఖలో వైజాగ్ మారథాన్ ఉల్లాసభరిత వాతావరణంలో జరిగింది. 42 కిలోమీటర్ల పాటు సాగిన మారథాన్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పరుగులు పెట్టారు. మొత్తం 4 విభాగాలుగా నిర్వహించిన మారథాన్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని డాన్సులతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి నేవీ అధికారులు, నగరవాసులు, క్రీడాకారులు, పలు కళాశాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు చేసిన సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. సంధ్యా మెరైన్ వైజాగ్ రన్నర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మారథాన్ నిర్వహించారు. जवान ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1 ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఇవాళ నర్సరావుపేటలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎం, జిఎన్ఎం, ఎంఎస్సి నర్సింగ్ స్కూలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మన రఘురామ కాలేజీ చైర్మన్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా వివిధ పిహెచ్సీలు కానీ, ఏరియా హాస్పిటల్స్, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయడం జరిగింది. అక్యూట్ ఇమ్యూని డెఫిషియన్సీ సిండ్రోమ్ వల్ల మరి వెనకటి రోజుల్లో ఎయిడ్స్ కేసులు ఎన్నో ఎక్కువ ఉండేవి. తర్వాత మరి ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకొని నిరోధులు వాడటం కానీ, ఏఆర్టీ డ్రగ్స్ వాడటం కానీ, సరైన ఆహారం తీసుకొని పౌష్టికాహారం తీసుకోవడంలో మరి ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంది. అదేవిధంగా ఎయిడ్స్ రోగులందరూ కూడా పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఇవాళ సమాజం మొత్తం కూడా వారికి అండగా ఉంది. కాబట్టి ఇవాళ పల్నాడు జిల్లాలో ఎయిడ్స్ కేసులు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పటికైతే దాదాపు 6,000 కేసులు నమోదైనని చెప్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో మరి ఏదైతే లెప్రసీ కానీ, పోలియో ఏ విధంగా మనం జీరోకు తీసుకురావడం జరిగిందో అదేవిధంగా ఎయిడ్స్ని కూడా జీరోకు తీసుకురావాల్సిన ఆవశ్యకత మనకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.